ఉంటాయి. ఒకవైపు అధికారికపరమైన కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. రాజకీయం ఇప్పుడు మా పబ్లిక్ మీటింగ్ మేము పెట్టిందంటే అంత రాజకీయం మాట్లాడింది కదా. ఖచ్చితంగా రేపు రాబోయేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే, దాని కొరకు అందరు కష్టపడాలి, పోవాలి, పని చేయాలని చెప్పి ఇక్కడ ఎట్లా బీజేపీ గవర్నమెంట్ రావాలి. నెక్స్ట్ మనం నిన్న బెంగాల్ ఎట్లయితే మనం 3 సీట్ల నుంచి ఇవాళ ఎట్లా గవర్నమెంట్ కి వచ్చినామో అట్లా ఇక్కడ కూడా రావాలి, అవసరం ఉన్నదని బాగా చెప్పిండు. ఇలా రాజకీయం లేదు అని అనాల్సిన అవసరం లేదు. మేము తెలంగాణలో రాష్ట్రంలో అధికారం వచ్చేందుకు కావాల్సిన భూమికను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నదనే దాంట్లో కూడా వాస్తవం, మేము దాచుకోవాల్సిన అవసరం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారిని వారిని కలిసిన దాంట్లో ఏంటంటే నిన్ననే అక్కడ బెంగాల్లో కలిసింది చంద్రబాబు నాయుడు గారు, కానీ అక్కడ మాట్లాడుకునే స్టేజ్ మీద మాట్లాడే అవకాశం లేదు. సరే మీరన్నట్టు వీరు కొద్దిగా హెల్త్ బాగాలేదు కాబట్టి వాటిని కలిసింది, కానీ చంద్రబాబు నాయుడు కలవడంలో ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో మా మిత్రపక్షము సౌత్ లో ప్రధానమైన నాయకుడు కాబట్టి కలిసి రాజకీయపరమైన ఏమైనా చర్చలు ఉంటే చేయవచ్చు. ఎందుకంటే మా రాష్ట్ర నాయకులు కూడా ఎవరు లేరు కాబట్టి వాళ్ళిద్దరు 1-to-1 ఏదో కాస్త రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుకొని ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు సౌత్ చర్చ వచ్చింది, మొన్న బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళందరూ తమిళనాడు చెన్నైలో కలిసి డిమాండ్ చేసిన 71 జనాభా ఆధారంగా మళ్ళీ చేయాలా తప్ప కొత్తగా చేద్దన్నారు. మోడీ కూడా దాన్ని 71 బేస్ తీసుకుని డబ్బులు చేస్తే వీళ్ళు వ్యతిరేకిస్తే ఇక్కడున్న జయప్రకాష్ నారాయణ గారు కానీ లేకపోతే ఇంటర్నల్ గా టీఆర్ఎస్ కూడా వ్యతిరేకించారు. మొన్న బిల్ బాధ్యత అయిపో కదా, మన డిమాండ్ ప్రకారం వాళ్ళు పెట్టినప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోయినాము అనే దాని మీద ఈ చంద్రబాబు నాయుడు గారు చెన్నై డిఎంకే గవర్నమెంట్ కూడా విమర్శించండు. మీరు ఏది డిమాండ్ చేసినో అది పెడితే కూడా మీరు దీన్ని విస్మరించారు, మీరు పూర్తిగా పక్కా రాజకీయాలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏది తమిళనాడు ప్రచారంలో కూడా మాట్లాడింది. ఎందుకంటే వాళ్ళు ఏ డిమాండ్ చేసినో దాన్నే 50% 71 ప్రాతిపదికన చేస్తే కూడా వీళ్ళు దాన్ని వ్యతిరేకించారు. అంటే వీళ్ళు ఎంత రాజకీయంగా మూర్ఖంగా ఉన్నారు అనేది సౌత్ వాళ్ళే విమర్శించారు. దాన్ని అర్థులు వ్యతిరేకిస్తే మనం అర్థం చేసుకోవచ్చు, కానీ మన డిమాండ్ చేసిన దాన్ని మనమే వ్యతిరేకించుకొని మనమే కాలో బంధం వేసుకున్నామని చెప్పింది. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా అంటే సౌత్ లో మాకున్న దాంట్లో 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇప్పుడు ఇంకా రేపు ప్రమాణ స్వీకారం కేరళ చేస్తుంది కావచ్చు. 3 రాష్ట్రాలలో ఆల్రెడీ కర్ణాటక ఇదివరకు వచ్చినాం, రేపు మాకు ప్లేట్లో పెట్టి వస్తుంది, అది ఇబ్బంది లేదు. ఎప్పుడు ఎన్నికలైనా కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ మాకు బీజేపీ ఖాతాలో వచ్చినట్టే ఒక తెలంగాణ ఉంటుంది. బాకీ ఈ తెలంగాణ కొరకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా 2 years బిఫోరే మామూలు ప్లాన్ చేస్తారు. మాకు ఈ పోయినసారి ఇప్పుడు బెంగాల్లో కూడా 2 years బిఫోర్ స్టార్ట్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా రేపు టీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో ఇంక కోలుకునే పరిస్థితి లేదు, అది 3 ముక్కలు అవుతుంది. వాళ్ళకు ఎట్లున్నది అంటే ఇప్పుడు సరే కవితో పోయింది, వాళ్ళు ఉన్న భావభామతలు పడది, ఈ కొంత కేసీఆర్ గారు ఫ్రీగా మునుపడు అంత యాక్టివ్గా తిరిగే పరిస్థితి లేదు. ఇవాళ మోడీ గారు వస్తే కూడా వాళ్ళు కనీసం టీ ఛానల్లో వాళ్ళు లైవ్ కాదు కానీ ఏది కూడా ఇయ్యలేదు. మోడీ గారు పొద్దున్న సాయంత్రం దాకా వచ్చిన ప్రోగ్రాంలలో వాళ్ళు కనీసం కవర్ కూడా ఇవ్వాలి, అంటే మీడియా ధర్మాన్ని కూడా వాళ్ళు పాటించలేదు. కాబట్టి వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు ఈ కేసీఆర్ ఆయన యొక్క పర్సనాలిటీ మీద నడిచింది ఇన్ని రోజులు, కానీ ఇంకా ఇప్పుడు వీళ్ళ మీద ఏదో పార్టీ నడుస్తాం లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ మేమే అనేది క్లారిటీగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మాకు ఏమున్నా కూడా అందరినీ ఒకటి చేసి నడిపిస్తారు. ఖచ్చితంగా మాకు లీడర్షిప్ ఉన్నది. అంటే ఎంతమంది వారన్నట్టు సెంట్రల్లో లీడర్షిప్, సౌత్ లో లీడర్షిప్ అనేది ఏ స్టేట్ కా స్టేట్ ఉంటుంది. నేషనల్ పార్టీలలో 5-6 రాష్ట్రాలకు ఒక లీడర్షిప్ అనేది ఏముండదు. కాబట్టి ఇక్కడ మాకు బ్రహ్మాండమైన లీడర్షిప్ ఉన్నది, కర్ణాటక లీడర్షిప్ ఉన్నది, ఇప్పుడు అన్నామలై ఉన్నాడు. కాకపోతే అక్కడ మాకు ఉన్న దాంట్లో ఏంటంటే కొంత పికప్ అయ్యే అవకాశం తక్కువ ఉండి ఈసారి కొంత మేము పార్లమెంట్ లో దెబ్బతిన్నాం కాబట్టి పొత్తుకెళ్ళడం వల్ల ఇవాళ మేము అమెరికాలో పోటీ చేయలేకపోయాము. కాబట్టి సరే దేనికైనా మేము అదే కేరళ చేసినాం, ఇవాళ కేరళలో చేస్తే మీరు ఒకటి సూటిగా చెప్పండి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంటుందా? పొత్తుండకపోవచ్చు కానీ తెలంగాణ వాళ్ళ సహకారం తీసుకుంటారు ఖచ్చితంగా. ప్రచారం చేస్తారు వాళ్ళు, ప్రచారం చేసినా చేయకపోయినా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పరిపాలించిండ్రు, ఎన్టీ రామారావు గారు 6 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటది, ఎందుకు తీసుకోకూడదు? రాజకీయాలలో అంటరాంతనం ఏమి ఉండదు కదా, ఆ మిత్రపక్షమే కదా, ఖచ్చితంగా వాడుకుంటారు. వాళ్ళకు కొంత బలం ఉంటది. ఇంకా వెనకట్లాగానే అన్ని డెవలప్మెంట్ పక్క పెట్టి తెలంగాణ సెంటిమెంట్ మీద ఇంకా మనం బతుకుదాం అనుకుంటే నడవైగా ఫ్యూచర్ లో ప్రజలు ఇలా ఏం డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా దీన్ని అప్పులపాలు చేసుకుంటే ఇప్పటికే వాళ్ళు 4 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 4 లక్షల కోట్ల అప్పులపాలు చేసి ఇప్పుడు 7-8 లక్షల కోట్లు తీసుకొచ్చిండు. ఇవాళ చెప్తున్నాడు, ఇవాళ ప్రమాణ స్వీకారం నూతన ముఖ్యమంత్రి చెన్నైలో 10 లక్షల కోట్లట తమిళనాడు అప్పు ఎట్లా తెరపాలి, నేను కొత్త ఏం చేయాలి, పాత ఎట్లా తెరపాలని అలా తలపడుతున్నాడు. ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి వీళ్ళకు ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ అనేది ప్లాన్ లేకుండా ఏదో మనం 5 ఏళ్ళు ఎట్లా సర్వైవ్ కావాలి, ఎట్లా నడపాలి అని ప్రజలకు ఏదో లేని పని మాటలు చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత వాటిని పసిపూసి నాడు ఇవన్నీ చేస్తుంది. నేను అదే మీరు
ఆ అగ్రికల్చర్ మీద ఎరువుల మీద ఒక ముచ్చట చెప్పకపోతే ఆపారు. విషయం నేనేం చెప్తున్నా ప్రాక్టికల్ ఇవ్వాలా, రైతులు కూడా వింటారు. ఒక విషయం వినండి. యా అంటే అది ఉంది నెక్స్ట్ ఎందుకంటే అది చాలా హారిబుల్ సమస్య. అది లేదు ఇప్పుడు గోల్డ్ దాని గురించి మాట్లాడారు. ఆ టాపిక్ మీద తర్వాత వద్దాం. నేను 3 టాపిక్స్ డిఫరెంట్ గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ కాబట్టి ఇవాళ వచ్చిన దాంట్లో నరేంద్ర మోడీ గారు వచ్చిన దాంట్లో అన్ని రకాల కోణాలు ఉన్నాయని నేను చెప్తున్నా. ఇటు రాజకీయంగా తెలంగాణలో ఎట్లా ప్రభుత్వం రావాలనేది ఒకటి, ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చి డెవలప్మెంట్ మీద మేము ఏమేమి తెలంగాణ వచ్చిన కాంచి 12 ఏళ్లలో చేసినాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, 50,000 కోట్ల ప్రాజెక్టులు రాబోతున్నాయని ఇవాళ రేవంత్ రెడ్డి సభాముఖంగా చెప్పిండి. ఇవాళ మీరు దాన్ని క్యాచ్ చేయలేదు. ఇంకా 50,000 కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పిండు. ఎందుకు చెప్పిండు? మీరు అడిగిండ్రు, అడగముందే చెప్పిండు. మేము 50,000 కోట్ల ప్రాజెక్టులు తెలంగాణ ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పిండు నరేంద్ర మోడీ గారు ఇవాళ లాస్ట్ కి చెప్పిండు. కాబట్టి తెలంగాణలో మీరు అడుగుతూనే వస్తున్నాయని కాదు, మాకు రాజకీయ అవసరం ఉన్నట్టు, మాకు ప్రజల యొక్క మెప్పు పొందాలి. కాబట్టి మేము డెవలప్మెంట్ లో పోటీ పడి పనిచేసి, వెల్ఫేర్ లో పోటీ పనిచేసి ఖచ్చితంగా అధికారం రావాలని చెప్పి, అధికారం అంటే ఉట్టిన ప్రజలు మనం ఓటు వేయరు కదా, వాళ్ళు ప్రజలకు విశ్వాసం కల్పిస్తేనే కదా మనం ఓటేసేది. మరి ఎవరి అబద్ధం, ఎవరు తప్పు, ఎవరు హామీలు ఇచ్చారు, ఎవరు డబుల్ ఇంజన్ అంటే విమర్శిస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆ 2 దిక్కుల అధికారం ఉంటేనే నిధులు ఇస్తారు, లేకపోతే లేదని కాదు అక్కడ ఉద్దేశం. ఇక్కడ కోఆర్డినేషన్ అవసరం గవర్నమెంట్ల మధ్యలో. మేము ఒకటి సెంట్రల్ లో ప్రాజెక్టు పెడితే రాష్ట్రం దాన్ని వ్యతిరేకించడం, రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు పెడితే కేంద్రం దానికి సహకరించకపోవడం అనేది ఏదైతే గ్యాపులు ఉంటాయో, ఈ గ్యాపులు ఉండే 2 ప్రభుత్వాలు ఒకటి ఉంటాయి. ఇది చెప్పేది. అంతేగాని వేరే అది చెప్పిండి వాళ్ళ ఏది మోడీ గారే చెప్పిండ్రు. ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా మాకు సంబంధం లేదు, డెవలప్మెంట్ ముఖ్యం, అన్ని రాష్ట్రాలు డెవలప్ అయితేనే దేశం అయినట్టు చెప్పిండు. ఆవాడు కూడా ఇవాళ చెప్పిండు, ఇవాళ లైవ్ లో ఉన్నది. చెప్పుతూ డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకు అంటున్నారంటే ప్రభుత్వాల మధ్యలో కోఆర్డినేషన్, ప్రాజెక్టుల మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి. ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు రైతుల ఇన్సూరెన్స్ వాళ్ళు వ్యతిరేకించారు, మరి మీరన్నా పెట్టుకోరా అంటే పెట్టుకోరు. ఉదాహరణ చెప్తున్నా, మేము ఏం ఇచ్చినాం అనుకో దాన్ని తీసుకోరు, ఇంకో స్కీమ్ పెడతారు వాళ్ళు. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజానికి బహిరంగ సార్ క్లోజింగ్ సెంటెన్స్ యాక్చువల్లీ నేనేమనుకుంటున్నా అంటే మై ఎస్టిమేషన్ ఈస్, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నప్పుడు ఒక చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ అవసరం. అయితే అది ఎవరన్నా కావచ్చు. ఇతను అంటే ఇప్పుడు ఎట్లయితే సువేంద్ర అధికారికి ఇంపార్టెన్స్ ఇచ్చినారో, అక్కడ హేమంత్ బిశ్వ శర్మకి ఇచ్చినారో, అట్లా ఎవరో ఒకళ్ళన్నా ఉండాలి.